కని పెంచిన కొడుకుపై పిరిగిడితో కలిసి దాడి చేయడంతో 6 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ చెందిన మంగళారపు అరుణ్ కుమార్ ను మాధవి అనే యువతి ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 6 సంవత్సరాల ఆరుష్ అనే కుమారుడితో పాటు 8 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. అయితే ఆమె భర్త కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన సామల్ల బాలకృష్ణతో అక్రమ సంబంధం పెట్టుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా తమ సంబంధానికి అడ్డు వస్తుందన్న నెపంతోనే సామల్ల బాలకృష్ణతో తల్లి మాధవి కలిసి ఆమె మొదటి భర్త కుమారుడైన ఆరుష్ ను తీవ్రంగా కొట్టడంతోనే తీవ్ర గాయాల పాలయ్యాడని బాలుడి నానమ్మ ఆరోపించింది. కాగా గాయాల పాలైన బాలుడిని కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే మృతి చెందినట్లు బాలుడి నానమ్మ మంగళారపు అనసూయ తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీసుకొని పోయినాక మంచిగా ఉంచుకోవాలి కదా సార్. మనకి ఇట్లా కొట్టి చంపవాడికి మరి ఇప్పుడు పాప దాని దగ్గరనే ఉంటుంది. మరి పాపను కూడా అట్లనే చెప్తే ఎట్లా? పాప మాకు కావాలి. ఇప్పుడు మరి మంచిగా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. చూడనీయలే 2 నెలలు నా దగ్గరనే ఉంటుంది. ఏదంటే అది చేసి పెడుతుంది. ఇంటికి వచ్చి గుప్పపోయింది. రాత్రి అయినాక పట్టవాళ్ళకి అన్నము వేసిన పళ్ళెంలో అన్నం వేసి తినిపిస్తే అన్నగాని తినిపించలేదు. అన్నీ గుర్తుపోయింది. స్కూళ్ళకి పోతే మా వాళ్ళు వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండ్రి రానియకుండ్రి వాళ్ళు మంత్రాలు చేసి నా కొడుకును నా బిడ్డను చంపేస్తారు. నా బిడ్డలను తల్లి కలిసి మంత్రాలు చేసి చంపేస్తారు అని పిల్లలకు చెప్పింది సార్. పిల్లలకు చెప్తే నా మనవరాలు అన్నది తాత గట్టి ఎంత చేస్తున్నాం మీరు అని అడిగితే బిడ్డ మేము చేస్తామా, మేము ఎంత మంచిగా చూసుకుంటున్నాం, మేము పానానికి పానం చూసుకుంటున్న బిడ్డ నా కొడుకోని నా కొడుకు కనిపిస్తాడు మీరు చూసుకుంటే గట్లా చేస్తాను బిడ్డ గట్లా కాదు బిడ్డ అని బజార్లో నిలబడి ఫోటో తీసుకున్నాం. అదే ఫోటో ఆఖరి స్కూల్కి పోయి రాగా స్కూల్కి పోతే అలా రాకమని చెప్పారు మమ్మల్ని. అలా రానియకుండ్రి అని చెప్పారు. పోలీస్ స్టేషన్లో పెట్టినాం. పోలీస్ స్టేషన్లో పెడితే వాడు ఏమన్నాడు, మీరు దొరకరా, మీరు ఎప్పటికైనా నాకు దొరుకుతారు, మీరు ఏదో గట్టిగా తీసుకెళ్తాను అడుగు అలా ఉంటున్నాడు. ఆ పేరు రిషాట రిషి నిమ్మపేటి వాళ్ళది మాలోడు. అలా అంటే వేరే పెట్టుకుంటుంది పేర్లన్నీ. ఒక్క పేరైతే ఒక్క పేరు పెడుతుంది, ఒక్క ఊరైతే ఒక్క ఊరు చెప్తుంది. రాజీవ్నగర్ అని చెప్పింది ఇప్పుడు ఎంకం పెట్టున్నదట. నిన్నటికి ఏటికే 1000 అబద్ధాలు ఆడుతుంది. నోరు ఇప్పితే 1000 అబద్ధాలు. బాబును కొట్టి చంపారు, తీసుకుపోయారు. బాబు కొట్టినాడు. వాడిని డాడీ అని పిలవమంటే వీడు పిలవకపోతే నా డాడీ పిలవని బాడు కొట్టిండు. ఒకసారి ఫ్యాను కట్టేస్తాడట, సజ్జ మీద కూర్చుంట పెడతాడట. ఇక ఆడు భయపడిపోలేదు. నా దగ్గరనే ఉంటే కదా పోలీస్ కేసు పెట్టి ఇగ్గుకపోయి కొట్టి చంపారు. అన్ని దెబ్బలే ఉన్నాయి. ఇప్పుడు ఫోటో తీసినాం, అన్ని దెబ్బలే. ఇట్లా అది నూకేసిందట పొరని, నూకేసిందో కొట్టిందో కొట్టి ఆయన ఇష్టపడ్డాడట. పడి చిన్న మీద దెబ్బ దాకింది. నీ కొడుకు కాదా, నీకు ఉట్టలే, ఎందుకు తీసుకుపోయినావు నా దగ్గరికి వెళ్ళి? నా దగ్గర ఉంటే నేను గడుపు కల్లో మంచులో పెట్టి నేను దాదుకుంది సారు. గట్లా చేసింది మమ్మల్ని. ఇప్పుడు పాపను ఉంచినా కానీ పాపను కూడా చంపేస్తుంది. అది పాపను నా దగ్గరికి పంపాలంటే పంపరాట. వాళ్ళు ఏమంటారు, నీ కొడుకు చచ్చిపోతే ఏం చేస్తావు? నా కొడుకు చచ్చిపోయాడు, నా మనవడు చచ్చిపోయాడు, ఇప్పుడు నా రక్తం నా పాప ఒక్కటి ఉన్నది, నా పాప నాకు కావాలంటే ఇయ్యరట. మరి పాపను అదే గతి చేస్తే ఎవరు బాధ్యత? అంత గంట అంటారు కదా. ఇస్తా అన్నాడు నిన్న. నీ కొడుకు చచ్చిపోతే ఏం చేసినావు అమ్మ, ఈయన చచ్చిపోతే ఏం చేస్తావు అన్నాడు. ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. మీరు అందరూ బరబరే. మాకెంత బాధ ఉన్నది, మాకెంత బాగున్నది. ఇప్పుడు పాపకి ఏం కాకుండా మాకు రాసి